హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెచ్చో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఏ హెచ్డిఎఫ్సి, బి ఎస్బీఐ, సి ఎల్ఐసి, డి ఐసిఐసిఐ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎల్ఐసి. దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసి నిలవడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఎస్బీఐని వెనక్కి నెట్టి ఎల్ఐసి యొక్క ఘనతను సాధించింది. ఎల్ఐసిని 1956లో స్థాపించారు. దేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసి నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఏ జస్టిస్ బిఆర్ గవాయ్, బి జస్టిస్ సిటి రవికుమార్, సి జస్టిస్ ప్రసన్న బి వరాలే, డి జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ ప్రసన్న బి వరాలే. ఇప్పటి వరకు ఎస్సీ వర్గానికి చెందిన మూడో వ్యక్తిగా జస్టిస్ ప్రసన్న బి వరాలే మూడో వ్యక్తిగా నిలిచారు. వీరు 2008లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2022 అక్టోబర్ 15 నుండి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024-2028 కాలానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను ఏ సంస్థ సొంతం చేసుకుంది? 2024-2028 కాలానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ను ఏ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది? ఏ వివో, బి రిలయన్స్, సి అదానీ, డి టాటా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టాటా. 2024-2028 కాలానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను టాటా సంస్థ సొంతం చేసుకుంది. ఏడాదికి 500 కోట్లకు గాను 5 సంవత్సరాలకి ఈ యొక్క 2500 కోట్లను చెల్లించనుంది టాటా కంపెనీ స్పాన్సర్షిప్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడ నిర్మించారు? ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడ నిర్మించారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ హైదరాబాద్, బి విజయవాడ, సి రంగారెడ్డి, డి ముంబై. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విజయవాడ. విజయవాడలోని స్వరాజ మైదానంలో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా పేరుగాంచింది, ఘనతను సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 గాను ఎంతమందికి ఇవ్వనున్నారు? ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 గాను ఎంతమందికి ఇవ్వనున్నారు? ఏ 19 మందికి, బి 15 మందికి, సి 24 మందికి, డి 17 మందికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 19 మందికి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 గాను 19 మందికి ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. 19 మందికి ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఈ యొక్క పురస్కారాలని. నెక్స్ట్ క్వశ్చన్. వింగ్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ఏ విమానాశ్రయ వేదికగా జరగనుంది? వింగ్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ఏ విమానాశ్రయ వేదికగా జరగనుంది? ఏ శంషాబాద్, బి బేగంపేట, సి ముంబై, డి విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బేగంపేట. ఈ యొక్క ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శనను 2008లో బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రారంభించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ప్రదర్శనను జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్గా ఎవరు ఉన్నారు? ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్గా ఎవరు ఉన్నారు? ఏ జో బైడెన్, బి వ్లాదిమిర్ పుతిన్, సి నరేంద్ర మోడీ, డి జిన్పింగ్. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్లాదిమిర్ పుతిన్. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్గా వ్లాదిమిర్ ఉన్నారని ఇటీవల ఓ మ్యాగజైన్లో వెల్లడించడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్ని పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు? అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్ని పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు? ఏ 8 స్టాంపులు, బి 4 స్టాంపులు, సి 6 స్టాంపులు, డి 10 స్టాంపులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6 స్టాంపులు. ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ గారు 6 పోస్టల్ స్టాంపులను విడుదల చేయడం జరిగింది. వీటిలో రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్రాజ్, శబర్మతి అను పేర్ల మీద యొక్క 6 స్టాంపులను విడుదల చేయడం జరిగింది ప్రధాని మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చంద్రుడిపై ల్యాండర్ను దించిన 5వ దేశంగా ఏ దేశం నిలిచింది? ఇటీవల చంద్రుడిపై ల్యాండర్ను దించిన 5వ దేశంగా ఏ దేశం నిలిచింది? ఏ ఇండియా, బి ఇరాన్, సి రష్యా, డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జపాన్. ఇటీవల చంద్రుడిపై ల్యాండర్ దించిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు చంద్రుడిపై ల్యాండర్ను దించిన దేశాలుగా ఉన్నాయి. 5వ దేశంగా జపాన్ ఈ యొక్క స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ప్రపంచ సుందరి పోటీలకు, మిస్ వరల్డ్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ అమెరికా, బి జపాన్, సి భారత్, డి ఫిన్లాండ్. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత్. ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం జరిగింది. 71వ ప్రపంచ సుందరి పోటీలు ఫిబ్రవరి 18 నుండి మార్చి 9 వరకు జరగనున్నాయి. ఇండియాలో ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. వెడ్ ఇండియా, మ్యారీ ఇండియా ఇన్ ఇండియా అనే నినాదాన్ని ఎవరు పిలుపునిచ్చారు? వెడ్ ఇన్ ఇండియా, మ్యారీ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ఎవరు పిలుపునిచ్చారు? ఏ నరేంద్ర మోదీ, బి జయశంకర్, సి అమిత్ షా, డి నిర్మలా సీతారామన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. విదేశాల్లో వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గారు వెడ్ ఇన్ ఇండియా, మ్యారీ ఇన్ ఇండియా అనే నినాదానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.